హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీ దత్త జయంతి, ముక్కోటి ఏకాదశి, సంకటహర చతుర్థి, శ్రీ గీతా జయంతి, శ్రీ కూర్మ ద్వాదశి, హనుమద్ వ్రతము, మార్గశిర, పుష్యమాసము, ధనుర్మాసాలు ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగల విశేషాలతో శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరము డిసెంబర్ మాసము అంటే మార్గశిర, పుష్యమాసము, ధనుర్మాసాల్లో వచ్చే ముఖ్యమైన పండుగలు, రోజులు, తేదీ, తిథి, నక్షత్రము, శుక్రమూఢమి ప్రారంభము, ముగింపు తేదీలు, ఇంకా ముఖ్యంగా మనము ఏ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి బాగుంది, వివాహ గృహప్రవేశాలు అన్ని శుభకార్యాలకి ఏ రోజుల్లో బాగుంది, ఏ రోజుల్లో ఏమేమి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి, ఆ పండుగల యొక్క విశిష్టత, ఇలా ప్రతి ఒక్కటి డిసెంబర్ మాసకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దామండి. మనకి ఈ 2025వ సంవత్సరంలో ఆఖరి మాసమైనటువంటి డిసెంబర్ మాసము శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి నుంచి పుష్యమాసము శుద్ధ ద్వాదశి వరకు మనకి అంటే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ డిసెంబర్ మాసం ఉందండి. అంటే పుష్యమాసము, మార్గశిర మాసాలన్నమాట. మనకి మార్గశిర మాసము డిసెంబర్ 19 శుక్రవారం అమావాస్యతో ముగుస్తుందండి. 20వ తేదీ శనివారం నుంచి కూడా మనకి పుష్యమాసం ప్రారంభం అవుతుంది. ఇంకా మనకి డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. అంటే నెలగంట మరియు అంటే నెల పట్టడం అని కూడా అంటారు. శుక్రమూఢమి వచ్చేసి మనకి నవంబర్ 30వ తేదీ అంటే నవంబర్ 30 ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది. అలా 2026వ సంవత్సరము ఫిబ్రవరి 13 తోటి మనకి శుక్రమూఢమి ముగుస్తుంది అనమాట. ఈ మాసాలలో అంటే నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 మాసాలలో కూడా మనకి ఈ శుక్రమూఢమి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం పుష్యమాసం, ధనుర్మాసాలు శూన్యమాసంగా కూడా అనుకుంటారు. ఈ శుక్రమూఢమి కూడా ఉంది కాబట్టి ఈ నెలల్లో మనకి వివాహాలకి, గృహప్రవేశాలకి, అక్షరాభ్యాసాలకి, చెవులు కుట్టించడము, ఉపనయనాలు, నిశ్చితాంబూలాలు, పుట్టింట్రుకలు ఇట్లా కొన్ని మాత్రము ఈ శుక్రమూఢమి ఉన్నప్పుడు ముహూర్తాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండవండి పెద్ద పెద్ద శుభకార్యాలకి. ఇక మిగిలిన శుభకార్యాలు ఏమేం చేసుకోవచ్చో అవన్నీ ఇప్పుడు చూద్దామండి. డిసెంబర్ 1వ తేదీ సోమవారం, ఈరోజు ఏకాదశి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు ఏకాదశి, ద్వాదశి 2 తిథులు ఉన్నాయండి. అంటే మధ్యాహ్నం 2:21 వరకు కూడా మనకి ఏకాదశి తిథి ఉంటుంది. ఈరోజు గీతా జయంతిగా ఏకాదశిని మోక్షద ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజు అంటే గీతా జయంతి అంటే మార్గశిర శుక్ల ఏకాదశి నాడు జరుపుకుంటారండి. భగవద్గీత పుట్టినరోజుగా గీతా జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు భగవద్గీతను పారాయణం చేస్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి. ఇంకా తులసి అమ్మవారిని, శివారాధన, విష్ణు ఆరాధన చాలా మంచిది. ఈరోజు చిన్న శుభకార్యాలు చేసుకోవడం అంటే అద్దె ఇల్లు మారడము ఇలాంటివన్నీ చిన్న పనులే చేసుకోవాలంటే పెద్ద శుభకార్యాలకి బాగలేదు. 2వ తేదీ మంగళవారము, ద్వాదశి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు ప్రదోష వ్రతము. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకైతే బాగలేదు. ఇక 3వ తేదీ బుధవారం, త్రయోదశి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు అనురాధ కార్తె పూర్తయి జ్యేష్ఠ కార్తె ప్రారంభం అవుతుంది. ఈరోజు హనుమద్ వ్రతంగా జరుపుకుంటాము. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అంత బాగలేదు. ఈరోజు హనుమంతుని పూజించి హనుమద్ వ్రతం చేయడం వలన మనకి ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోయి భయము, అభద్రతా భావం తగ్గి బలం, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. 4వ తేదీ గురువారం, ఈరోజు పౌర్ణమి తిథి, కృత్తికా నక్షత్రము. ఈరోజు శ్రీ దత్త జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు ప్రయాణాలకు, అద్దెలు మారడము ఇలాంటి చిన్న పనులు చేసుకోవడానికి బాగుందండి. ఈ రోజునే మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంశలతో దత్తాత్రేయుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజు దత్తాత్రేయుడిని పూజించినట్లయితే విశేష ఫలితం. డిసెంబర్ 4వ తేదీ గురువారము. ఈ రోజు వచ్చేసి 2వ మార్గశిర లక్ష్మీవారం అండి. 5వ తేదీ శుక్రవారం. ఈరోజు పాడ్యమి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు అంటే చిన్న ఏమన్నా చేసుకోవడానికి అంటే రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసన, ప్రయాణాలు ఇలాంటివన్నిటికి అయితే బాగుందండి. ఇక 6వ తేదీ శనివారం. ఈరోజు విద్యా తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి. ఈరోజు చిన్న పనులకు మాత్రమే బాగుంది. ఇక 7వ తేదీ ఆదివారం. ఈరోజు తదియా తిథి, ఆర్ద్ర నక్షత్రము. ఈరోజు నూతన వ్యాపారాలకు, అన్నప్రాసనలకు, అద్దెలు మారడము ఇలాంటి వాటిలన్నిటికైతే బాగుంది.
బాగుందండి. ఇక 8వ తేదీ సోమవారం, ఈరోజు చవితి తిథి, పునర్వసు నక్షత్రము. ముఖ్యంగా ఈరోజు మన సంకటాలన్నింటినీ పోగొట్టడానికి ప్రథమ పూజలైన ఆ గణనాథిని విశేషంగా పూజించుకొని చేసుకునే వ్రతమైనటువంటి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. ఈరోజు రిజిస్ట్రేషన్లు, ఇల్లు మారడాలు, పెళ్లి చూపులు ఇలాంటి పనులకి బాగుందండి. 9వ తేదీ మంగళవారము, పంచమి తిథి పుష్యమి నక్షత్రము. ఈరోజు శుభకార్యాలకైతే అంత బాగలేదు. 10వ తేదీ బుధవారం, ఈరోజు షష్ఠి తిథి ఆశ్లేష నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే బాగుంది. 11వ తేదీ గురువారం, ఈరోజు సప్తమి తిథి మకా నక్షత్రము. ఈరోజు చిన్నపిల్లలకు సంబంధించి అన్నప్రాసనలు అలాంటివి చేసుకోవడానికి బాగుంది. ఇక 11వ తేదీ గురువారం, ఈరోజు 3వ మార్గశిర లక్ష్మీవారం. 12వ తేదీ శుక్రవారం, ఈరోజు అష్టమి తిథి పుబ్బా నక్షత్రము. ఈరోజు అనఘాష్టమిగా, కాలభైరవాష్టమిగా జరుపుకుంటాము. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి బాగుంది. అనఘాష్టమి అంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన ఒక వ్రతం. ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. కాలభైరవాష్టమి అంటే శివుని ఉగ్రరూపమైనటువంటి కాలభైరవుడు ఆవిర్భవించినటువంటి పవిత్రమైన రోజు అన్నమాట. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రత్యేకమైన పూజలు చేయడం వలన భయం, పేదరికం, బాధలు తొలగిపోతాయి. ఇంకా రక్షణ మరియు ఐశ్వర్యం లభిస్తాయని చెప్పి నమ్ముతారు. ఇక 13వ తేదీ శనివారం, ఈరోజు నవమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు రిజిస్ట్రేషన్ల, వ్యాపారాలు, అన్నప్రాసనలు చేసుకోవడానికి బాగుంది. 14వ తేదీ ఆదివారం, ఈరోజు దశమి తిథి హస్త నక్షత్రము. ఈరోజు కొమరవెల్లిలోని మల్లికార్జున స్వామి వారి కళ్యాణం ఈరోజు జరుగుతుంది. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అయితే బాగుంది. 15వ తేదీ సోమవారం, ఈరోజు ఏకాదశి తిథి చిత్తా నక్షత్రము. ఈరోజు సఫల ఏకాదశిగా జరుపుకుంటారు. చిన్న శుభకార్యాలకు బాగుంది. ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. 16వ తేదీ మంగళవారం, ఈరోజు ద్వాదశి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు సూర్య భగవానుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి సంక్రమణం జరుగుతుంది. ధనుసు సంక్రమణం జరుగుతుంది. ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. దీన్నే నెలగంట, నెలపట్టడం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి తిరుప్పావై పట్టడము, ముగ్గులు వేసుకోవడాలు ఇంటి ముందు, శ్రీరంగనాథుడిని, గోదాదేవిని విశేషంగా పూజిస్తారు. 17వ తేదీ బుధవారం, ఈరోజు త్రయోదశి తిథి విశాఖ నక్షత్రము. ఈరోజు ప్రదోష వ్రతం. ఈరోజైతే అంత బాగలేదు. 18వ తేదీ గురువారం, ఈరోజు చతుర్దశి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు మాస శివరాత్రి. ఈరోజు ఆ పరమేశ్వరుని ప్రదోష సమయంలో పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు అంత మంచిగా లేదు. ఈరోజు మార్గశిర మాసంలో ఆఖరి మార్గశిర లక్ష్మీవారం, 4వ మార్గశిర లక్ష్మీవారం. ఈరోజు లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాము. మార్గశిర లక్ష్మీవారాలు ఉంటాయండి. దాని గురించి కూడా క్లియర్గా వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక 19వ తేదీ శుక్రవారం, ఈరోజు అమావాస్య తేదీ జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజుతోటి మనకి మార్గశిర మాసం ముగుస్తుంది. మార్గశిర అమావాస్యగా జరుపుకుంటామండి. ఈరోజు లక్ష్మీ అమ్మవారిని, అందులో శుక్రవారం కూడా వచ్చింది. సాయంత్రం సమయంలో అమావాస్య రోజులో పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ రోజు అయితే ఎటువంటి శుభకార్యాలకి ముహూర్తాలు లేవండి. ఇక 20వ తేదీ శనివారం, ఈరోజు పాడ్యమి తిథి మూలా నక్షత్రము. ఈ రోజు నుంచి మనకి పుష్యమాసము ప్రారంభం అవుతుందన్నమాట. ఇంకా ఈరోజు శుభకార్యాలకైతే అంత అనుకూలంగా లేదు. 21వ తేదీ ఆదివారము. ఈరోజు పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు చంద్రోదయం. ఈరోజు పెళ్లి చూపులకు, అద్దీళ్లు మారడానికి అలాంటి వాటికి బాగుంది. 22వ తేదీ సోమవారము. ఈరోజు విద్యా తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు చిన్న శుభకార్యాలకు మాత్రమే బాగుంది. 23వ తేదీ మంగళవారము. ఈరోజు తదియా తిథి శ్రవణ నక్షత్రము. ఈరోజు రైతుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు శుభకార్యాలకైతే అంత మంచిగా లేదు. 24వ తేదీ బుధవారం. ఈరోజు చవితి తిథి ధనిష్ట నక్షత్రము. ఈరోజు చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి బాగుంది. 25వ తేదీ గురువారము. ఈరోజు పంచమి తిథి శతభిష నక్షత్రము. ఈరోజు క్రిస్మస్ పర్వదినం జరుపుకుంటారండి. త్యాగరాజస్వామి వారి ఆరాధన ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకి బాగుంది. 26వ తేదీ శుక్రవారము. ఈరోజు షష్ఠి తిథి పూర్వభాద్ర నక్షత్రము. ఈరోజు అంత మంచిగా లేదు. 27వ తేదీ శనివారం. ఈరోజు సప్తమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి బాగుంది. 28వ తేదీ ఆదివారము. ఈరోజు అష్టమి తిథి
రేవతి నక్షత్రము. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి బాగుంది. 29వ తేదీ వచ్చేసి సోమవారము. ఈ రోజు దశమి తేదీ అశ్విని నక్షత్రము. ఈ రోజు మనకి పూర్వాషాఢ కార్తె ప్రారంభం అవుతుంది. 30వ తేదీ వచ్చేసి మంగళవారము. ఈ రోజు ఏకాదశి తిథి భరణి నక్షత్రము. ఈ రోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునే పరమ పవిత్రమైనటువంటి రోజు. మనకి ఈ 2025వ సంవత్సరంలో వచ్చేసి జనవరి నెలలో ఒకసారి ముక్కోటి ఏకాదశి వచ్చిందండి. అదే సంవత్సరంలో మనకి 30వ తేదీ మళ్ళీ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజు నుంచి మనకి తిరుమలలో కూడా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనము అంటే ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రోజు శ్రీ రమణ మహర్షి జయంతి కూడా ఈరోజు శుభకార్యాలకైతే అంత అనుకూలంగా లేదండి. ఈ ఏకాదశి రోజు ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే విశేష ఫలితాలు. 31వ తేదీ బుధవారము. ఈ రోజు వచ్చేసి ద్వాదశి తిథి కృత్తికా నక్షత్రము. ఈ రోజు శ్రీ కూర్మ ద్వాదశిగా జరుపుకుంటారు. ఈ రోజు అయితే అంత మంచిగా లేదు. ఈ రోజుని శ్రీ మహావిష్ణువు అంటే తాబేలు అవతారం అంటే కూర్మ అవతారం ధరించాడని చెబుతారండి. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండి పూజ చేయడం వలన మోక్షం లభిస్తుంది, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది ఫ్రెండ్స్ తెలిసింది కదా. ఈ రోజు అయితే అంత మంచిగా లేదండి, ముహూర్తాలు లేవు. మనకి తెలిసింది కదా డిసెంబర్ నెల 2025వ సంవత్సరంలో 1వ తేదీ నుంచి 31 వరకు ఏ రోజులు బాగుంది ఏమిటి అనేది, ఏ రోజుల్లో ఏ పండుగలు వస్తాయి, విశిష్టత ఇవన్నీ క్లియర్గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.